everyone. Welcome back to day 2 of 100-day UPSC prelims. ఇక్కడ ఈ రోజు వచ్చేసరికి మనం డే 2 స్ట్రాటజీ. డే 2లో కంప్లీట్ గా మనం ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్ని షార్ట్ కట్ లో డిపిఎస్పి అంటాము. ఫండమెంటల్ రైట్స్ ని మనం ఎఫ్ఆర్ అని అంటాము. ఓకే, సో ఈ 2 కూడా సూపర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది అందరికీ తెలిసిన విషయమే, రైట్? సో ఇక్కడ ఈరోజు వీఆర్ గోయింగ్ టు ట్రై టు గెట్ ద గుడ్ గ్రాస్ప్ ఆన్ వాట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్ అబౌట్. సో ఇక్కడ ఆర్టికల్స్ మనం కవర్ చేసే ఏంటి అంటే, లెట్ మీ టేక్ ఇన్ టు ద నోట్స్. మనం ఇక్కడ కవర్ చేసేది ఆర్టికల్స్ ఏంటి అంటే, యూ కెన్ సి 12 to 35 ఆర్టికల్స్ అనేది కంపల్సరీగా మనం కవర్ చేస్తాం, ఇంక్లూడింగ్ దేర్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, కీ ఫీచర్స్ ఏంటి, అలాగే అవి ఎలా క్లాసిఫికేషన్ జరిగాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం వి ఆల్సో టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ల్యాండ్ మార్క్ కేసెస్ లైక్ కేశవానంద భారతి, దట్ మీన్స్ 1973 కేస్, అండ్ మనకే గాంధీ, ఓకే, 1978. ఖచ్చితంగా వీటిని మనం అండర్స్టాండ్ చేసుకొని తీరాలి. వై? బికాస్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఎలా అప్లై అయినాయి, అది కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్ ఎలా అప్లై చేశారు అనేది మనకి క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 2 కేసెస్ నుంచి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో తర్వాత వి విల్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి ఆర్టికల్ 36 to 51 మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఏం ఎక్స్ప్లోర్ చేస్తామంటే సోషలిస్టిక్, గాంధీనియన్ అండ్ లిబరల్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అలాగే వి ఆల్సో టచ్ ఆన్ ద 42nd and 44th అమెండ్మెంట్స్ అండ్ హౌ దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది కూడా మనం చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ కంపేర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వాటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ల్యాండ్ మార్క్ కేసెస్ ఏంటి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో వాటిని కూడా మనం చూసుకుంటాము. అండ్ సేమ్ ఇక్కడ కూడా మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంసీక్యూస్ ని ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎంసీక్యూస్ దొరకకపోతే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ ఇన్ అనదర్ ఫార్మేట్, రైట్? సో ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్, ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్. సో నేను ప్రిపేర్ అవుతున్న స్ట్రాటజీ మీకు జస్ట్ ఒక గైడెన్స్ లాగా, ఒక యాజ్ అ ఫ్రెండ్లీ మేనర్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టిక్ టు యువర్ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ టేక్ ఇట్ యాజ్ అ రెఫరెన్స్, దట్స్ ఆల్, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి you can expect to have a clear understanding of fundamental rights and directive principles of state policy. At the same time, landmark cases గురించి, అలాగే ఏదైనా మనం మిగతా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కాన్ఫ్లిక్ట్స్ దట్ మే అరైజ్, వాటి గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలి ఎండ్ ఆఫ్ ద డేలో. అండ్ we will have practiced over 50 MCQs to really cement our learning. చెప్పాను కదా, ప్రతిరోజు కూడా MCQs అనేది మస్ట్ అండ్ షుడ్, right? So hope we all together make day 2 a success. See you in day 3.